హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ అప్పరాజు. అనంగా అనంగా పూర్వం ఒక పట్టణాన్ని మంచి తెలివితేటలు గల రాజు పరిపాలిస్తుండేవాడు. పాపం, ఆయనకు పిల్లలు లేరు. ఆ పట్టపు రాణి చేయని వ్రతం లేదు, పట్టని నోము లేదు. కానీ ఏం లాభం? ఎన్ని చేసినా పాపాయిలు పుట్టలేదు. పిల్లల్లేని దిగులుతో రాజు రాణి కృశించిపోతున్నారు. ఒక రోజున రాణిగారు చెలికత్తెలు కలిసి వాళ్ళ తోటలో ఉన్న కోనేరులో స్నానం చేస్తున్నారు. అప్పుడు బంగారంలా మెరుస్తున్న ఒక పెద్ద కప్ప కనిపించింది. అది పచ్చగా దగదగా మెరుస్తూ నీళ్ళల్లో తేలుతూ మునుగుతూ ఎగురుతున్నది. రాణిగారు చాలాసేపు ఆ కప్పను చూచి తనలో తాను ఈ విధంగా అనుకున్నది. ఆహా, ఈ కప్ప ఎంత చక్కగా ఉంది! నాకు ఆడపిల్ల పుడితే ఈ కప్పకిచ్చి పెండ్లి చేస్తును గదా అని. రాణి ఇలా అనుకునేసరికి కప్ప బెకబెక అరుస్తూ తన కోరిక నెరవేరినట్లు అదొక రకంగా రాణిగారి వైపు కాసేపు చూచి బుడుంగుమని మునిగింది. రాణిగారికి శరీరం పులకరించినట్లయింది. ఇది జరిగిన మరుసటి నెలకే రాణిగారు గర్భవతి అయింది. ఈ సంగతి వినగానే రాజుగారు, ఆయన పరివారం, ప్రజలు అంతా ఎంతో సంతోషంగా పండగ చేసుకున్నారు. 9 మాసములు సంతోషంగా గడిపి రాణి అందాల భరిణె వంటి చక్కని ఆడ శిశువును కన్నది. రాజుగారి సంతోషం ఇక చెప్పశక్యం కాకుండా ఉంది. ప్రజలంతా ఆనందోత్సవాలలో మునిగి తేలుతున్నారు. 10వ రోజున తల్లికి పిల్లకు చందన స్నానం చేయించి పురోహితులు ఆ బిడ్డకు రోహిణి అని పేరు పెట్టి జాతకం రాయించారు. రోహిణి దినదినమునకొక్క ఛాయ చొప్పున శుక్లపక్షపు చంద్రుని వలె సకల భోగములతో పెరిగి 16 సంవత్సరముల జవ్వని అయింది. ఈ సంతోషంలో రాణి తను పూర్వం కప్పకు మనస్సులో చేసిన వాగ్దానం మరిచిపోయింది. ఇప్పుడు రోహిణికి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంగతి విన్న కప్ప మండిపడుతూ కొలనంతా రొద చేస్తున్నది. ఒకరోజు రోహిణి స్నానం చేయటానికి తన తల్లిగారి కోనేరుకొచ్చింది. సమయం కోసం ఎదురు చూస్తున్న కప్ప రోహిణి రాగానే ఎగిరి భుజానికెక్కింది. రోహిణి భయపడి దాన్ని విదిలించి నీటిలోకి నెట్టేసింది. కానీ కప్ప మళ్ళీ ఎగిరి పైకెక్కింది. రోహిణి దాన్ని మళ్ళీ నీటిలోకి తోసి ఒడ్డుకొచ్చిన కప్ప వెంటబడి భుజమెక్కింది. రోహిణికి విసుగు పుట్టి ఆ కప్పను ఒళ్ళో వేసుకుని ఇంటికొస్తున్నది. దారిలో అమ్మలక్కలు, "నీ ఒళ్ళోదేమిటి?" అన్నారు. రోహిణికేమీ తోచక కమలపాకుల కట్ట అంది. ఈ మాటలు విని ఒళ్ళో ఉన్న కప్ప ఎగిరి యువతలకు దూకి కోపంగా ఇలా అంది. "కప్పాయి కప్పాయి అనరాదా, కాళ్ళగిజిగాడనరాదా, మన్యపు సూర్యుండనరాదా, మా ఇంటి మగవారనరాదా, అనకట నేనట కమలపాకుల కట్టనట, అందున తల పగలగొడుదునా?" ఈ మాటలంటూనే కప్ప ఎగిరి మళ్ళీ రోహిణి ఒళ్ళోకి దూరింది. అమ్మలక్కలంతా ఆశ్చర్యంగా చుట్టూ చేరారు. రోహిణి సిగ్గుతో ఇంటికి పరిగెత్తి జరిగిన సంగతంతా వాళ్ళమ్మతో చెప్పింది. అప్పుడు వెనకటి సంగతంతా రాణిగారికి జ్ఞాపకం వచ్చి రోహిణితో పూర్వం జరిగిన సంగతి చెప్పింది. రోహిణి తన తల్లి మాట నెరవేర్చటానికై కప్పను పెళ్లి చేసుకోటానికి ఇష్టపడింది. అప్పుడు తన కూతురు మాతృభక్తి మెచ్చుకుని ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి బ్రహ్మాండంగా రోహిణిని కప్పకిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి కాగానే కప్ప అందమైన రాజకుమారుడుగా మారిపోయింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సంగతేమిటని అడగగా రాకుమారుడు ఇలా చెప్పాడు. "నేను ఒక రాజకుమారుణ్ణి. నేను ఒక గంధర్వుడి శాపం మూలంగా కప్పగా మారి ఈ కోనేరులో చేరాను. శాప విమోచనం కోసం పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై ఈ కప్ప రూపంలో ఉండగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడితే ఆ పెళ్లి జరగ్గానే నీకు అసలు రూపం వస్తుందని పార్వతీ పరమేశ్వరులు చెప్పారు. నేను ఈ కప్ప రూపంలో ఉండగా నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మాయి ఒప్పుకున్నది.
అందువల్ల నాకు శాప విమోచనం జరిగింది అని చెప్పాడు. ఇది చూసి రాజు, రాణి, రోహిణి ప్రజలంతా చాలా సంతోషించారు. అంతా సుఖంగా కాలం గడుపుతున్నారు. కథ కంచికి, మనం ఇంటికి. ఇదండి కప్పరాజు అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. శివంగి కుంటుతూ నడుస్తుంది. ఎందుకో తెలుసా? ఈ కథని తెలుసుకుందాం. ఒకనాడు దుమ్ములగొండి అంటే శివంగి అడవిలో చల్లగాలికి షికారుకు బయలుదేరేసరికి కుందేలు ఎదురొచ్చింది. కుందేలు బావా, కుందేలు బావా, వినవలసిన వింతలు, విశేషాలు ఏమైనా ఉంటే చెప్పు అన్నది శివంగి. వింతలు లేకేమి, ఇవాళ నేనొక చిత్రమైన జంతువును చూచాను సుమా అని చెప్పింది కుందేలు. ఈ మాట విన్నప్పటి నుంచి శివంగికి కుతూహలం ఎక్కువై ఆ చిత్రమైన జంతువు ఎలా ఉంటుందో చెప్పమని కూర్చుంది. అందుకు కుందేలు, ఏం చెప్పమన్నావు? ఆ జంతువుకి కాళ్ళున్నాయి గాని గోళ్ళు లేవు. గోళ్ళు దాకా ఎందుకు? అసలు వేళ్లే లేవు. పైగా దాని పాదాలు చెట్టు పలకలాగా రెండుగా చీలి ఉంటాయి. పోతే మనం మనస్సులో ఏ రంగు తలుచుకుంటే ఆ రంగు దాని ఒంటి మీద కనిపిస్తుంది. మరొక గమ్మత్తు ఏమిటంటే అది ఒక కంటితో ముందుకి, రెండో కంటితో వెనక్కి చూస్తుంది అంటూ ఇంకా ఏమో చెప్పబోతుండగా శివంగి పకపక నవ్వసాగింది. ఇంతకు ఆ కుందేలు తొండను గురించి ఇంత గొప్పగా వర్ణించి చెప్పిందని శివంగి బుర్రకు స్ఫురించనే లేదు. కుందేలు చెప్పిన మాటలు దాని మనస్సుకి బాగా పట్టిపోయి ఈ సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అది అదే పనిగా నవ్వేది. క్రమంగా ఈ నవ్వు దానికి ఒక అలవాటై పట్టుకుంది. శివంగి ఇలా పిచ్చిగా నవ్వటం చూచి తోటి జంతువులు దీనిని వెర్రి వెంకటాయిగా ఎంచనారంభించాయి. తోటి జంతువులు వెక్కిరించేసరికి దానికి కోపం వచ్చి పౌరుషం రేగింది. ఇప్పటికీ అసలు సంగతి తెలుసుకోలేని అమాయకపు శివంగి ఏమిటి ఈ పిచ్చి నవ్వు ఎందుకు వస్తున్నదో నాకే తెలియకపోయెనే. ఆ రోజున షికారుకు పోతూ ఉండగా కుందేలు బావ వచ్చి ఈ చిత్రం చెప్పింది. ఈ మాయమాటలు విన్నప్పటి నుంచి నాకు ఈ వెర్రి నవ్వు ప్రారంభమైనట్టుంది. ఎంత ప్రయత్నించినా ఈ పిచ్చి నవ్వు మానలేకుండా ఉన్నాను అని విచారించింది. కానీ చేయగలదేముంది? మరొక రోజున కుందేలు మళ్ళీ ఎదుట పడేసరికి అది చేసిన మోసాన్ని గురించి కడుపులో ఉన్నదంతా వెళ్ళగక్కి శివంగి, తొంటరికాళ్ళు నువ్వు బాగానే ఉన్నావులే అంటూ వెక్కిరించింది. ఈ మాటకు కుందేలు కోపగించుకుంది. కానీ పైకి మాత్రం ఏమీ అనకుండా అప్పటి మట్టుకి ఊరుకుంది. మళ్ళీ ఒకనాడు అది శివంగిని షికారుకు బయలుదేరదీసి ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి మధ్యదారిలో కళ్ళు మూసుకుని ఎవళ్ళు వెనక్కి నడవగలిగితే వాళ్ళు గెలిచినట్టు అన్నది. తెలివిలేని శివంగి కుందేలు వేసిన పందెం ప్రకారం కళ్ళు మూసుకుని వెనక్కు నడవసాగింది. పోయి పోయి అదొక లోతైన గోతిలో మరి లేవలేకుండా పడిపోయింది. అప్పుడు కుందేలు వెళ్ళి చేయి ఆసరా ఇచ్చి లేవదీసేసరికి కుంటుకుంటూ అడుగులు వేయజొచ్చింది. చూడగా దాని వెనక కాళ్ళు రెండూ విరిగిపోయి ఉన్నాయి. అప్పుడు కుందేలు దానితో, ఓయి వెర్రిదానా, శివంగి వదినా, నేను తమాషాకు చిత్రమైన కథ చెబితే నన్ను అర్థం చేసుకోలేకపోయావు. అపోహపడ్డావు. నా మీద ఫిర్యాదు చేశావు. నన్ను వెక్కిరించావు. ఇప్పుడు నీ నడక నువ్వు బాగా ఉన్నావా? తొంటరికాళ్ళు ఎవరివో వెనక్కి తిరిగి చూచుకో అని వేళాకోళం చేసింది. నాటి నుంచి పాపం శివంగికి వెర్రి నవ్వు, వెనక కాళ్ళ కుంటి ఏర్పడిపోయినాయి. ఇదండి శివంగి కుంటుతూ నడుస్తుంది ఎందుకో తెలుసా అనే కథ. ఈ రెండు కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.